నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ మళ్ళీ దాడులు చేసింది. అలాగే దీనికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ దాడిలో అబ్దలీ సరిహద్దు క్రాసింగ్ కు నష్టం జరిగిందని చెప్పి ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ స్టాఫ్ సౌద్ అబ్దుల్ అజీజ్ ఆల్ అత్వాన్ గారు మాట్లాడుతూ ఈ రోజు గురువారం మధ్యాహ్నం సమయంలో అబ్దలీ సరిహద్దు క్రాసింగ్ పైన శత్రు డ్రోన్లు దాడి చేశాయని, దీనివల్ల ఆస్తి నష్టం జరిగింది కానీ ఎవరికీ గాయాలు కాలేదని చెప్పి ఆయన తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక బృందాలు స్పందించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆ ప్రాంతాన్ని సురక్షితం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పేసి, అలాగే భూబలగాలకు చెందిన తనిఖీ మరియు పేలుడు పదార్థాల నిర్మూలన బృందాలు క్లియరెన్స్ మరియు భద్రతా కార్యకలాపాలు కూడా ప్రారంభించాయి. ఆ ప్రాంతం సురక్షితంగా మరియు ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఉండేలా చూసేందుకు ఆమోదించబడిన సాంకేతిక విధానాలకు అనుగుణంగా డ్రోన్ శకనాలను కూడా తొలగించారని చెప్పేసి, కువైట్ సాయుధ దళాలు తమ యొక్క విధులను అత్యున్నత స్థాయిలో సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఉన్నాయి. కువైట్ దేశ సరిహద్దులను రక్షించడానికి, దాని యొక్క భద్రతా స్థిరత్వాన్ని కాపాడటానికి నిరంతరం సిద్ధంగా ఉంటామని చెప్పి ఆయన పునరుద్ఘాటించారు. అలాగే కువైట్కు ఉత్తరాన అబ్దలీ సరిహద్దు క్రాసింగ్ పైన ఇరాన్ దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనివల్ల ఆస్తి నష్టం వాటిల్లిందని, అయితే ఎటువంటి గాయాలు కాలేదని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే దీనికి సంబంధించి అగ్నిమాపక శాఖ కీలక ప్రకటన చేసింది. కువైట్ అగ్నిమాపక దళం అధికార ప్రతినిధి మేజర్ జనరల్ మహమ్మద్ ఆల్ గరీబ్ గారు తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని అబ్దలీ సరిహద్దు వద్ద శత్రు డ్రోన్ దాడి తర్వాత అక్కడ చెలరేగిన మంటలను అగ్నిమాపక బృందాలు విజయవంతంగా అదుపులోకి తీసుకుని వచ్చాయి. అత్యవసర సిబ్బంది వెంటనే స్పందించి మంటలను మరింత వ్యాపించకుండా నిరోధించాయి, వాటిని నియంత్రణలోకి తెచ్చాయని చెప్పి ఆయన ప్రకటించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు, కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని ఆయన తెలిపారు. అలాగే కువైట్లో ఈ రోజు సాయంత్రం 5:30 నుంచి 6:30 మధ్యలో సైరన్లు శబ్దం వినిపించిందని చెప్పేసి చాలా మంది తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు సైరన్ శబ్దాలు వినిపించి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.